ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. ఆ తర్వాత చెబుతా అందరి సంగతి. కంప్లైంట్ ఇచ్చిన సెట్ని అర్జెంట్గా రమ్మను. అలాగే సార్. కంగారు పడొద్దు, నీకు మేమందరం ఉన్నా. న్యాయం మన వైపు ఉంది. నువ్వు నిరపరాధిగా బయటకొస్తావు చూడు. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. సమయానికి ఆటోలు కూడా రావట్లేదు. రాక్ స్టార్ విరాజ్ని చివరికిలా రోడ్డు మీదకి వచ్చేసాను. ఎవరి వల్ల? కేవలం ఆ చైత్ర వల్ల. అన్నయ్య మాట కాదని లేక వదిలేస్తున్నాను. విరాజ్ వీడేంటి రోడ్డు మీద? విరాజ్, అతయ్య క్యాబ్ కన్నా నువ్వే బెటర్. నువ్వేంటి ఇక్కడ? అదో పెద్ద కథ, ఇంటికి వెళ్ళాక చెప్తానులే, పద. ఏం జరిగిందిరా? ఏం జరుగుతుంది? పొట్టిదొచ్చింది. నేను అన్నయ్య ప్రశాంతంగా కారులో వెళ్తున్నామా, అడ్డొచ్చింది పొట్టిది. అదేమో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని తీసుకెళ్లిపోయింది, నన్ను రోడ్డు మీద వదిలేసి. ఇంట్లో పని చేసేదానికోసం ఆనంద్ నిన్ను వదిలేశాడా? అయినా అన్నయ్య తప్పే ఉందిలే. ఆ చైత్రదే అంత తప్పు. అవునరా, దాని ఇన్వాల్వ్మెంట్ రోజు రోజుకి ఇంట్లో ఎక్కువైపోయింది. అందరూ దాన్ని నమ్ముతున్నారు. నమ్మేలా చేస్తుంది. నిన్ను కూడా అంతే. లేఖకి ఏ గొలుసు కావాలో కూడా ఆ చైత్ర సెలెక్ట్ చేస్తుంది. చూసావా అత్తయ్య, మన డెసిషన్ లో కూడా తన డామినేషన్. అవునరా, చూస్తూనే ఉన్నాను. అమ్మ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఆ చైత్ర వల్ల. ఏదో ఒకటి చేసి ఆ చైత్రని పంపించేయాలి అత్తయ్య. అవునరా, పనిదానికి పెత్తనం ఇవ్వడం అంటే మనకేం విలువ ఉంటుంది? టైం చూసి దాని పని చెప్దాం. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఎస్ఐ గారు, ఎంతసేపు వెయిట్ చేయాలి? సేట్ వస్తున్నానని చెప్పాడండి. ఇలా కాదు, నేను మా లాయర్తో మాట్లాడి మీ అందరి సంగతి తేలుస్తా. సార్, సేట్ వచ్చారు సార్. నమస్తే సార్. సేట్, ఈ అమ్మాయి మీ గోల్డ్ షాప్లో దొంగతనం చేసిందా? అవును సార్, అందుకే కదా మీకు కంప్లైంట్ ఇచ్చింది. మీ దగ్గర ఏం దొంగతనం చేసింది? లాకెట్ చైన్. అది మా చెల్లి తాకట్టు పెట్టడానికి ఇచ్చిందంట. కాదండి, అది వేరే కస్టమర్ తాకట్టు పెట్టాడు. కాదు, అబద్ధం చెప్తున్నాడు. ఎస్ఐ గారు, ఆ లాకెట్ ఇస్తారా ఒకసారి? ఇవ్వండి ఎస్ఐ గారు, ఆలోచిస్తారే. రికవరీ చేసింది కదండి. అయితే ఇంకా నేరం ప్రూవ్ అవ్వలేదు.
ఉన్నాయో తెలుసు కదమ్మా చైత్ర. హా, నాకు తెలుసండి. సేట్ మీకు ఏంటి ఏం చెప్పరు? చెప్పండి సేట్, ఏముందా లాకెట్లో? ఆ, 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 అది అది మాకెలా తెలుస్తుంది? మీకు తెలియకుండా తాకట్టలా తీసుకుంటారు. మీరు అన్నీ చూసి చెక్ చేసే కదా తీసుకుంటారు. ఆ, ఆ. ఆ, అది నేను తీసుకోలేదు. మా షాప్లో గుమస్తా తీసుకున్నాడు. అయితే అతను ఒకసారి కనుక్కొని చెప్పు. ఆ, ఒక్క నిమిషం. చెప్పండి సేట్. మన షాప్లో ఇంతకు ముందు దొంగతనం జరిగిన లాకెట్ని నువ్వే కదా తాకట్టు పెట్టుకున్నావు. ఆ లాకెట్ లోపల ఏముంది? నాకేం తెలుసు సేట్జీ. ఆ, హహ, ఓహో, అంతేనా? ఆ, నాకు అంతా అర్థమైంది. పోలీసులకి చెప్పాలి కదా. సరే సరే, షాపు జాగ్రత్త, ఉంటాను. చెప్పండి, ఆ లాకెట్లో ఏముంది? ఆ, ఏముంటుంది? మాకు తాకట్టు పెట్టిన కస్టమర్ భార్యాభర్తల ఫోటోలు ఉన్నాయంట. అలాగా? ఆ, చూడండి, ఎవరి ఫోటో ఉంది? చెప్పండి ఎస్ఐ గారు. ఇద్దరు పిల్లల ఫోటోలున్నాయి. అవి నాది, నా చెల్లెలది చిన్నప్పటి ఫోటోలండి. అర్థమైందా ఎస్ఐ గారు ఎవరు దొంగో? ఏ కానిస్టేబుల్ సార్. ముందు వీడిని లోపలేయండి. అలాగే సార్. ఆ, ఆ, అది కాదు సార్. సార్, అది కాదు. ఎస్ఐ గారు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా నిర్లక్ష్యంగా ఒక ఆడపిల్లని రాత్రి వరకు కనీసం కంప్లైంట్ లేకుండా మీ పిఎస్లో ఉంచినందుకు నేను మీ ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇస్తాను. వద్దు సార్, దాన్ని క్షమించండి. ఎలా క్షమించాలి? మేం చెప్తూనే ఉన్నాం తన అమాయకురాలు అని. విన్నారా? అమ్మా, ఆ సేటు మాటల్ని గుడ్డిగా నమ్మి చాలా తప్పు చేశాను. చాలా మాటలు తూలాను. దాన్ని మీరందరూ క్షమించండి. ఎలా వదులుతాం? ఆనంద్ గారు, ఆయన వదిలేయండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. అమ్మ చైత్ర, ఈ లాకెట్ తీసుకోమ్మా. పదండి వెళ్దాం. పదండి. ఆనంద్ గారు, చైత్ర గారు, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మీరు అస్సలు కంగారు పడద్దు. చాలా థ్యాంక్స్ అండి. మీరు రాకపోతే ఏం జరుగుండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. అయ్యో అదేం లేదండి. అయినా మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మీరు మా బామ్మకి ట్రీట్మెంట్ చేస్తూ మీరు మాకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. మీతో పోలిస్తే నేను చేసిన
అర్థమైపోతుంది. ఇందాక ఆంటీ కళ్ళల్లో కూతుళ్ళ సరే బాయ్ అండి. మహి, డోంట్ వరీ. బాయ్. బాయ్. మీకు పోలీస్ స్టేషన్కి రావడం అంటేనే నచ్చదు, కానీ మా కోసం వచ్చారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. నిజమే, నాకు పోలీస్ స్టేషన్కి రావడం ఇష్టం ఉండదు. కానీ నా అమ్మ ఒడి బిడ్డల కోసం పోలీస్ స్టేషన్కే కాదు, ఎక్కడికైనా వస్తాను. సరే సరే, ముందు ఇంటికి వెళ్దాం, పదండి. పొద్దుగూకింది. ఆ చైత్ర మహిళ రాలేదు. వాళ్ల కోసం వెళ్లిన సీతారత్నమూ రాలేదు. ఏమై ఉంటుందో ఏమో. ఆ మహిని పోలీసులు వదిలారో లేదు. రండమ్మా. వచ్చేశారా సీతారత్నం? మధ్యాహ్నం నుంచి నీకోసం మహి కోసం ఏమైందా అని ఎదురు చూస్తున్నావు. నువ్వైనా ఒక్క ఫోన్ చేస్తుండొచ్చు కదా. కుదరలేదు పిన్ని, అయినా వచ్చేసాం కదా. ఎప్పుడు తిన్నారో ఏంటో, మీరిద్దరండి, భోజనం పెడతాను. నాకొద్దు. ఎందుకొద్దే మహి? నేను డబ్బులు ఇచ్చిన తర్వాతే తింటానన్నాను. అలాగే డబ్బులు ఇచ్చాకే తింటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది పిచ్చి కాదక్కా. పోలీస్ స్టేషన్కి వెళ్లడం ఇష్టం లేని సీతారత్నం గారు నీ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చారు. నీ వల్ల మాటలు కూడా పడ్డారు. అంత సాయం చేసిన వారికి కృతజ్ఞత చూపించకపోయినా కామ్గా ఉన్నా పర్లేదు, కానీ ఇలా నీ మొండితనంతా అవమానించకూడదు మహి. సీతారత్నం గారు, మీరు చేసిన సహాయానికి, నా వైపు పోలీస్ స్టేషన్లో మాట్లాడినందుకు, ఆ ఎస్ఐ చేత మాటలు పడినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఈ విషయంలో జీవితాంతం రుణపడి ఉంటాను. నువ్వు భోంచేస్తే చాలమ్మా, నాకు కృతజ్ఞత చెప్పినట్టే. లేదండి, నాకు మాట అంటే మాటే. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను అన్న మాట మీద కట్టుబడి ఉంటాను. డబ్బులిచ్చాకే తింటానన్నాను, డబ్బులిచ్చాకే తింటాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకు మహి ఇలా మాట్లాడుతున్నావు? మీరేమైనా అనుకోండి, నేను తిననంటే తినను, అంతే. మహి 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 ఆగు. మహి, ఏంటి నువ్వు? అసలే నువ్వు ఆకలికి ఉండలేవు. నా మాట విను, తినురా. మహి
ఇంత మొండిగటాన్ని ఇంతవరకు చూడలేదు సీతారత్నం. పిన్ని, దాని మొండితనం మన అమ్మ ఒడిలో భోజనం చెయ్యకపోవడమే అయితే నా పంతం తన చేత ఎలాగైనా తినిపించడం. మళ్ళీ నువ్వు అదేదో ఒకటంటే తర్వాత ఫీల్ అవుతావు సీతారత్నం. లేదు పిన్ని, నేనొక మాట అన్నాను, గుర్తుందా? నా కూతుళ్లే ఈ మహాలక్ష్మిలా ఉంటే ఏంటి నా పరిస్థితి అన్నాను కదా. అవును అన్నావు. అయితే నా కూతురే మహాలక్ష్మి స్థానంలో ఉంటే ఏం చేస్తానో, ఎలా తన చేత తినిపిస్తానో ఇప్పుడు ఈ మహాలక్ష్మి చేత అలాగే తినిపిస్తాను. వెళ్ళి తింటే ఏమవుతుంది? అక్క, నీకర్థం కాదులే. అయినా నువ్వు తినలేదు కదా, వెళ్ళి తిను. పిన్ని, ఈరోజు కూరలేంటో తెలుసు కదా? గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, మామిడికాయ పప్పు, బంగాళదుంప వేపుడు, బీరకాయ కూర. వీటితో పాటు అన్నం కూడా ఇక్కడే పెడుతున్నాను. ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు మొహమాట పడకుండా వచ్చి తినండి. తినకపోతే మీకు కడుపు మాడి కళ్ళు తిరుగుతాయి. ఇంత అన్నం, ఇన్ని మంచి కూరలు కూడా వేస్ట్ అయిపోతాయి. ఇవన్నీ పొట్టలో వేసుకుంటారో లేదా చెత్తపుట్టలో వేయిస్తారో మీ ఇష్టం. ఇక్కడే పెడుతున్నా పిన్ని. వినిపిస్తుందా? పెట్టాను. గుత్తి వంకాయ కూరంట, గోంగూర పచ్చడంట, మామిడికాయ పప్పు అంట, ఆలూ ఫ్రై అంట, బీరకాయ కూరంట. అన్నీ నా ఫేవరెట్ కర్రీలే. చెవిలో అన్ని ఇష్టమైన కూరలు తిరుగుతుంటే ఆ కూరలన్నీ తినకుండా కళ్ళు మూతలు పడవు. నాకేమో ఆకలేస్తుంది. ఎలా ఇప్పుడు? అయినా ఆవేశంలో ఎన్నో మాటలు అంటాం. అవన్నీ పట్టుకుని కూర్చుని పస్తులుండాలా? ఏదైతే అదైంది. ఎవరు చూడట్లేదు. కామ్గా వెళ్ళి తినేద్దాం. తర్వాత సంగతి తర్వాత.